2021లోనే దేశంలోనే 100% కుటుంబాలకి ఇళ్ళకి మంచినీళ్ళు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇది చరిత్రలో పుటల్లో లిఖించాల్సినటువంటి అంశం. అధ్యక్ష మంచినీటికి సంబంధించి మనం మిషన్ భగీరథ కార్యక్రమానికి ముందు సంబంధించి 2014 సంబంధించి ఒక్క నిమిషం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధ్యక్ష, గతంలో మా సీతక్క కూడా ములుగు జిల్లా ట్రైబల్ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వారి నియోజకవర్గంలో అనేక గూడాలు, అనేక తండాలు, అనేక చిన్న చిన్న గ్రామాలు మంచినీటి లేక కిలోమీటర్ల కొద్దీ బిందెలు పట్టుకొని వారు మంచినీటి కోసం ఎంత దూరం ప్రయాణం చేసేది, ఎంతగా తనలాడేది మనం గతంలో చూసాం. అంతేకాదు అధ్యక్ష, అప్పుడు కరెంటుకు మంచినీటి సంబంధం ఉండేది. బోర్లు బావుల ద్వారానే మంచినీటిని సప్లై చేసే విధానము స్థానికంగా ఉండేది. అధ్యక్ష, ఎండాకాలం వచ్చిందంటే బోర్లు ఎండిపోయేది, బావులు ఎండిపోయేది, నీళ్ళు అందకపోయేది. ఒకవేళ నీళ్లుంటే మోటార్ వేద్దామంటే మోటార్ కరెంట్ ఉండకపోయేది. ఒకవేళ కరెంట్ వస్తే ఆన్ చేస్తే లో వోల్టేజ్ తోటి మోటార్లు కాలిపోయేది. అధ్యక్ష, మోటార్లను బాగు చేసుకోవడానికి నిధులు ఉండకపోయేది. అధ్యక్ష, అంతేకాదు వర్షాకాలం వచ్చిందంటే బావులకి నీళ్లు, బోర్లకి నీళ్ళు వస్తే ఆ నీళ్లను పంపింగ్ చేస్తే, మురికి నీళ్ళను పంపింగ్ చేస్తే వాటి ద్వారా అతిసార వ్యాధి వచ్చేది. అధ్యక్ష, ఏ గ్రామాలలో వర్షాకాలం సీజన్ చూసినా అయ్యా నేను చెప్తున్నా అధ్యక్ష, దానికి సంబంధించి ఒక అద్భుతమైన 2.5 గంటలు అయింది. అధ్యక్ష, అయిపోతుంది అయ్యా, బాధ కూడా చెప్పుకోవాలి కదా అధ్యక్ష, సాధించిన విజయం తర్వాత. అయితే అంతటి బాధల నుంచి వేగవంతంగా గౌరవగత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ పథకం 50,000 కోట్లు పెట్టి అద్భుతంగా తయారు చేశారు. నదుల నుంచి నీరు తేవడం, ప్రాసెసింగ్ చేయడం, కొండల మీద ట్యాంకులు కట్టించడం, సంపులు కట్టించడం, కరెంటు తోటి అవసరం లేకుండానే అన్ని గ్రామాలలో తండలలో వాటర్ ట్యాంకులు నిర్మించి విద్యుత్ సరఫరా అవసరం లేకుండానే మంచినీటిని అందించాం, 100% నీళ్ళు అందించాం. ఇక్కడ సమస్య ఏమొచ్చింది అధ్యక్ష అంటే, కొత్తగా ఇల్లు నిర్మించారు. గత సంవత్సరం నుంచి లక్షలాది ఇల్లు నిర్మాణం జరిగింది. ఎక్కడ చూసినా కూడా కొత్త ఇళ్ళకి కనెక్షన్స్ అనేటివి ఇవ్వడం లేదు, మంచినీటి కోసం బాధపడుతున్నారు. అంతేకాకుండా మిషన్ భగీరథకు సంబంధించి మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం వస్తుంది. అధ్యక్ష, అక్కడక్కడ పైపులు పగిలిపోవడం, లేదా వాటర్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ, వారికి వేతనాలకు సంబంధించి కానీ, రిపేర్స్ ఉంటే కానీ ఆ మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం లేదనేది వారు చెప్తున్నారు. మిషన్ భగీరథ పథకం ఏదైతే విజయవంతమైన దేశంలో ప్రతిష్టం తెచ్చుకున్నామో, కొత్త ఇళ్ళకి నిర్మాణం జరుగుతున్న ఇళ్ళకి కనెక్షన్ ఇవ్వకపోవడం, వీటిని మెయింటెనెన్స్ చేసుకోకపోవడం వల్ల తిరిగి మనం లక్షల కొద్ది కుటుంబాలకి నీరు ఇవ్వని రాష్ట్రంగా ఉంది. అధ్యక్ష, దేశంలో 77% మంచినీటి ఇచ్చే పరిస్థితి ఉంటే ఇలా 100% మన తెలంగాణ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రతిష్ట అనేది మరి మరుగున పడకుండా, మన రాష్ట్రానికి మచ్చ రాకుండా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే పథకం మీరు చేస్తున్నారా? మరి కేంద్రం నుంచి ఏమైనా గ్రాంట్లు మనకు వచ్చినాయా? మరి ఎన్ని లక్షల నీళ్లు ఇళ్ళకి మనం ఇంకా ఇవ్వాలి? మెయింటెనెన్స్ సంబంధించి ఎన్ని నిధులను కేటాయించారు? మిషన్ భగీరథని ఫోర్స్ఫుల్గా నడపడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఏందో మీ ద్వారా మంత్రి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు షార్ట్. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు, ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయడం అనేది ప్రధానమైనటువంటి అంశం. అధ్యక్ష, సరే, ఉమ్మడి రాష్ట్రంలో మనం ఈ మేరకు చర్యలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఏదైతుందో నీరు అందింపజేయాలనేటువంటి ఒక ఆలోచన, సంకల్పం మంచిది అయినప్పటికీ ఇందులో మనం గమనించాల్సింది ఏదైతుందో ప్యూరిఫికేషన్ ఆఫ్ ది వాటర్ ప్రధానం అని చెప్పి అంటున్నాం. వాటర్ ప్యూరిఫికేషన్ అనేది క్లోరినేషన్ ద్వారా జరుగుతుంది. దయచేసి ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్లోరినేషన్ అనేది వాటర్ ఫ్లో మనం 30 కిలోమీటర్స్ ఉండేంత వరకు ఆ క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది. వన్స్ వాటర్ ఫ్లో మోర్ దాన్ 20-30 కిలోమీటర్స్, దిస్ క్లోరినేషన్ విల్ బికమ్ 0. అంటే అక్కడ వచ్చేది ఏమవుతుంది, 30 కిలోమీటర్స్ తదుపరి మనం సరఫరా చేసే వాటర్ కేవలం ఏదైతుందో అదొక రా వాటర్ కిందనే పరిగణింపబడుతుంది. ది వెరీ బేసిక్ పర్పస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆలోచన అనేది ఏదైతున్నదో ఇక్కడ మనం దాన్ని రిజల్ట్ పొందలేకపోతాం. ఇప్పుడు సెంట్రలైజ్డ్ స్కీమ్తో ఏదైతుందో మీరు ఒక ప్రాంతం లోపల ఆ ప్యూరిఫైడ్ వాటర్ బెడ్స్ కట్టేసి
మనం మొత్తం రాష్ట్రం అంతా ఒక ప్రాంతానికి సరిపోయేంత ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల వరకు నీరు సరఫరా చేయడంతో ఎండ్ ప్రాంతానికి ఈ ప్యూరిఫైడ్ వాటర్ పొందలేకపోతున్నాం. ఇది ఎట్లంటే నేను ఐ అబ్జర్వ్ ఇట్ పర్సనలీ ఆల్సో. ఒకసారి జగిత్యాల మున్సిపాలిటీలను పరీక్ష చేసినప్పుడు ఏదైతే ఉందో ఐ టెస్టెడ్ ఇట్. అక్కడ ఏదైతే ఉందో మెకనైజ్డ్ క్లోరినేషన్ సిస్టమ్ మున్సిపాలిటీలు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. బట్ వేరే గ్రామ పంచాయత్సే దెర్ ఇస్ నో సచ్ సిస్టమ్. ఇన్ గ్రామ పంచాయత్ దెర్ ఇస్ నో సచ్ సిస్టమ్. నేను జిల్లా పరిషత్ రివ్యూస్లో కూడా మాట్లాడితే కలెక్టర్స్ చెప్పింది ఏంటంటే ఎస్ మీరు అనేది కరెక్టే, కానీ మేము బ్లీచింగ్ పౌడర్తో ఏదైతుందో వీఆర్ అగైన్ ట్రయింగ్ టు ప్యూరిఫై ఇట్ అని చెప్తున్నాడు. ఆ బ్లీచింగ్ పౌడర్ కలపడం అనేది ఎట్లా అవుతుంది? మెట్ల ద్వారా ఏదైతే మీరు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి కింద బకెట్లో ఏదైతే బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని అందులో మిక్స్ చేయాల్సి వస్తుంది. అన్లెస్ విలేజ్ టు విలేజ్ మీరు ఈ బ్లీచింగ్ పౌడర్ మిక్సింగ్ అనేది జరపలేకున్నట్టయితే ఇది సాధ్యమైంది కాదు. ది వెరీ పర్పస్ ఇస్ బీయింగ్ డివియేటెడ్. అసలు మీరు భగీరథ స్కీమ్ అప్రూవల్ సందర్భంగా ప్రభుత్వం ఆలోచన ఒకటి చేస్తుంది, నీరు ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ అందించాలని చెప్పాను. అది ఏ మేరకు టెక్నికల్ సాధ్యమవుతుంది, అందులో ఉండేటువంటి సమస్యలు ఇబ్బందులు ఏంటనేది గమనించి ప్రభుత్వానికి సూచన చేయాల్సింది ఇంజనీరింగ్ అధికారులు ఏదైతే ఉందో ఈ క్లోరినేషన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందని చెప్పని మీరు అబ్జర్వ్ చేయలేకపోవడం కొంత అంటే ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ ఐఎమ్ టెలింగ్. కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఏదైతున్నదో ఈ యొక్క ఆలోచన మనకు రిజల్ట్ పొందే విధంగా ఎండ్ ప్రాంతంలో గ్రామ ప్రాంతంలో ప్యూరిఫైడ్ వాటర్ పొందటానికి ఇంకేదైనా ఇప్పుడు అదొక గమనించండి అధ్యక్ష. ఇంకొకటి ఏదైతుందో ఈ మిషన్ బై ద స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామనే ఒక భావనతోని ఉమ్మడి రాష్ట్రంలో మాకు కొన్ని కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్స్ అమలు తెచ్చుకున్నాం, CPWA స్కీమ్స్. అవన్నీ నిలిపేసారు. అవన్నీ నిలిపేయడంతో గత 5 సంవత్సరాలు ఏదైతే వాటి వాడకపోవడంతో డీఫంక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు భగీరథ నీరు మనం సక్రమంగా పొందలేకపోవడంతో ఏదైతుందో ఇప్పుడు దీన్ని పొందలేకపోతున్నామో గతంలో ఏవైతే నిర్మాణం CPWA స్కీమ్స్ ఏదైతే ఉందో వాటి వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి మీ ద్వారా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే CPWA స్కీమ్స్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లై స్కీమ్స్ నిర్మాణం చేసి డిఫెక్ట్ అయిన ఉన్నటువంటి వాటిని ఏదైతే ఉందో రెస్టరేషన్ కొరకు ఏదైతే ఉందో మీరు చర్యలు చేపట్టినట్టయితే మనకు అవి వినియోగులకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండు మీరు దృష్టి కేంద్రీకరించాలని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారు. రవీందర్రావు గారు అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గొప్పగా 100% అని వాళ్ళ వెబ్సైట్లో చెప్పడం జరిగిందో, కానీ మేము వచ్చిన తర్వాతనే 4,48,000 ఇండ్లు అయితే కట్టలేదు. అవన్నీ కూడా పాతే చాలా చోట్ల గ్యాప్ ఉండడం జరిగింది. వాళ్ళు గొప్పగా అయితే చెప్పారు, కానీ 10 ఏళ్ల సెంట్రల్ నుంచి కూడా ₹1 కూడా రాలేదు వీటి నిర్మాణం కోసం. అయితే మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎండ తీవ్రత ఉన్నటువంటి సిచ్యువేషన్లో కర్ణాటక నుంచి కూడా నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాల జలాశయానికి కూడా 2 TMCల నీళ్ళను కూడా విడుదల చేసుకొచ్చి మంచినీటిని ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా ఫిబ్రవరి 24 నాటి గణాంకాల ప్రకారం మరి మరమ్మతులు చేసినటువంటివి కూడా బోర్లు 12,791 హ్యాండ్ పంప్స్ మరమ్మతులో ఉండే, అవన్నీ కూడా రిపేర్ చేసి వాడుకలోకి తీసుకొచ్చినాం. 7,227 సింగిల్ ఫేస్ మోటార్లు మరమ్మతులో ఉండే, వాటిని కూడా రిపేర్ చేసి వాడుకలోకి తీసుకొచ్చినాం. 5,946 PWS పథకంలో మోటార్లు మరమ్మతులో ఉండే, వాటిని కూడా వాడుకలోకి తీసుకొచ్చినాం సార్. ఇట్లా 626 కిలోమీటర్లు ఇంట్రా విలేజ్ పైప్ లైన్ మరమ్మతులో ఉంది. ఇవన్నీ కూడా మేము గత సంవత్సరం ఎండ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మంచినీటి ఇబ్బందులు లేకుండా అందరికీ సరఫరా చేయడం జరిగింది సార్. రవీందర్రావు గారు అన్నట్టుగా ఇప్పటి వరకు గత 6 నెలల నుంచి 3,21,000 ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వడం జరిగింది సార్. మిగిలిన వాటికి ఇంకా 1,28,000 ఇండ్లు ఉన్నాయి. వాటికి తప్పకుండా తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా సార్. చెప్పండి. అదేవిధంగా మంత్రి గారు అయిపోలేదు ఒక్క నిమిషం సార్, ఇంకా గ్రామాలలో మనం ఇంత మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినా సార్ అన్నట్టుగా జీవన్ రెడ్డి సార్ అన్నట్టుగా ఎక్కువ శాతము ఇంకా ROR ప్లాంట్స్, బోర్వెల్స్, మోటార్తో వచ్చే డ్రింకింగ్ వాటరు, వీటి మీద ఎక్కువ ఆధారపడే తాగుతున్నారు. చాలామంది బట్టలకు లేదా ఇతరత్ర అవసరాలకు వాడుకుంటున్నారు. పబ్లిక్లో అవగాహన కల్పించడం కోసం కూడా తొందరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది సార్. మరి చాలా గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన మీరు చెప్పారు. మొన్ననే లాస్ట్ ఇయర్ CM గారు కూడా ఊట్నూరు పరిధిలో దాదాపుగా 900 గ్రామాలకు నీళ్ళ ఇబ్బంది ఉందని
60 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మరి వారం 15 రోజుల క్రితం కూడా మేము గజ్వేలు, భువనగిరి, జనగాం కోసం 210 కోట్ల రూపాయలను కూడా 210 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు టెండర్ దశలో ఉన్నది, పని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా చాలా చోట్ల గ్యాప్స్ ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. సంపూర్ణంగా ఇవ్వలేదు, వాళ్ళు ఏదో పెట్టారు, కానీ వాస్తవాన్ని మేము గుర్తించడం కోసమే సర్వే చేసినాం. సర్వేలో మరి 4,48,000 ఇండ్లకు నీటి కనెక్షన్స్ లేదు. అదేవిధంగా వచ్చే 3,28,000 కూడా ఫోర్స్ఫుల్గా వాటర్ రావట్లేదు, చాలా సన్నగా వస్తుంది. వాటిని అన్నింటినీ కూడా సరిచేయడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా ఈ నీళ్లు తాగడం కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను కూడా ఈ మధ్య కాలంలో మేము తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం సార్. క్లోరినేషన్ అదేవిధంగా క్లోరినేషన్ చేస్తాం. తర్వాత ఇంకా అంటే ప్యూరిఫైర్ చేయడం కోసం కూడా ఒక కొత్త టెక్నాలజీ ఎట్లా చేయాలనే అటువంటి డిస్కషన్లో కూడా మా డిపార్ట్మెంట్ ఉంది. ఈ వారం 10 రోజులలో ఒకసారి కూర్చొని దాన్ని ఇబ్బంది లేకుండా మంచి నీరును నాణ్యంగా ఉండే విధంగా అందిస్తాం. రవీంద్రరావు గారు. అధ్యక్ష, మంత్రి గారు ఒక తీవ్రమైన ఆరోపణ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో మరి ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో అని గౌరవ మంత్రి గారు బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి దానిని తప్పుపట్టడం, శంకించడం అనేది మాత్రం సరైనది కాదు అధ్యక్ష. మీరు సరిగా చేయండి అని అంటున్నాం. ఏమంటున్నాం మిమ్మల్ని? అద్భుతమైన ప్రాజెక్టు మీ చేతిలో పెట్టినాము, దాని మెయింటెనెన్స్ ఇవ్వండి అంటే ఇవ్వరాయే. మా గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు, క్లోరినేషన్ చేయాల్సి ఉండే, ఇది ఎండ నీళ్లు తగిలితే క్లోరినేషన్ అవసరం అధ్యక్ష. ఒకసారి వారు పోవాలి. మిషన్ భగీరథ ఏదో అంటరాని ప్రాజెక్ట్ అన్నట్టు మా సీతక్క గారి కాన్స్టిట్యున్సీ కూడా మరిపేట దగ్గర నుంచే పోతే మంచిది అధ్యక్ష. మాదిరిపురం ఒకసారి అదే పాలేరు నుంచి మాదిరిపురం వస్తాయి. మాదిరిపురంలో ప్లాంట్ ఉంది, దయచేసి ప్లాంట్ చూడాలి అధ్యక్ష. నేను అనేది ప్లాంట్ చూడాలి, ప్రాసెసింగ్ చూడాలి, క్లోరినేషన్ అవసరమా లేదో చూడలే. తర్వాత గ్రామాలలో పాత స్కీమ్లను కూడా కనెక్ట్ చేసింది అధ్యక్ష, అనుసంధానం చేసిరు. ఆ ట్యాంకులను కానీ పైప్లను కానీ అనుసంధానం చేసిరు. ఎందుకు క్రిటిసిజం? ఎందుకు ఆ రకంగా 100% ఇచ్చిందని ప్రపంచం మొత్తం చెప్తుంటే మీరేందో ఇవ్వలేదు, మాకేదో అనుమానం ఉంది, ఎందుకు అన్ని శంకలు? రవీంద్రరావు గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. రాజకీయం అంటే గతంలో అసలు సొసైటీలో నీళ్లే లేనట్టుగా, తెలంగాణలో నీళ్లే ఎవరు తాగినట్టుగా, మేము నీళ్లే చూడలేనట్టుగా మాట్లాడకండి. కాకపోతే ఊరూరు కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కువ ఇల్లు కనెక్షన్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఊర్లో నీళ్లు ఉండడం ఇంపార్టెంట్ ఉండేది. మారుతున్నటువంటి జీవన శైలికి అనుగుణంగా ఈ రోజు మీరు వచ్చిన తర్వాతనే పబ్లిక్ మంచినీళ్ళు తాగుతున్నారంటే మరి మీరు చిన్నప్పటి నుంచి మంచినీళ్ళు తాగెదిగినరా, ఇంకేం తాగేదిరా నాకు తెలియదు. అదే అధికారులు ఉన్నారు, అదే కృపాకర్ రెడ్డి గారు ఉన్నారు. మొన్నటి దాకా ఆమెనే స్మితా సబర్వాల్ గారే ఉండే ఒక 3-6 నెలల దాకా కూడా. మేము అధికారులను కూడా లాస్ట్ ఇయర్ ఎవరిని మార్చలేదు సార్. మా వాళ్ళు ఎప్పటికప్పుడు ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేసి మేము 3 monthsకి ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని రివ్యూ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి అట్లాంటి గతంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ములుగుని మీరు ఇచ్చిర్రు, మాకు పాకాల చెరువు దగ్గరున్నా కూడా పాలేరు నుంచి నీళ్ళు ఇచ్చిర్రు. దాంతో అక్కడ నీళ్లు లేకపోతే ఇంటి ముంగట మాకు పాకాల కొత్తగూడానికి చెరువులో నీళ్ళు ఉన్నా కూడా మాకు నీళ్ళు తీసుకోలేని సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడు పెడుతున్నాం లక్నవరం చెరువు ఉంటుంది, రామప్ప చెరువు ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో మీరు ఇవ్వడంతో అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా మేము సరి చేస్తా ఉన్నాం. ఈవెన్ సిద్దిపేటకు కూడా 3 కోట్లు ఇచ్చినాం. సిద్దిపేటకు కూడా మీరు అన్ని సక్రమంగా ఇచ్చినాక సిద్దిపేటకు కూడా మేము 3 కోట్లు ఇచ్చినాం. సిద్దిపేటకు కూడా 3,40,00,000 ఇచ్చినాం. ఇప్పుడు గజ్వేలు, జనగాం వాటికి 210 కోట్లు ఇచ్చినాం. ఊట్నూరుకు 60 కోట్లు ఇచ్చినాం. ఇట్లా ఇంకా ఇస్తూనే ఉన్నాము. మెయింటెనెన్స్ కోసం గత ప్రభుత్వము 460 కోట్లు బకాయిలు పెట్టింది సార్. అవి కూడా మేము